ఫస్ట్ మీరు మీ వీడియోని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది నా క్లిప్. దీన్ని ఈరోజు ఎలా స్టెబిలైజ్ చేయాలో మీకు చూపిస్తాను. సో మనం ఇక్కడ ట్రాకర్ ప్యానల్లోకి వెళ్తే స్టెబిలైజ్ మోషన్ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు కనుక ఈ ట్రాకర్ ప్యానల్ కనిపించకపోతే మీరు ఇక్కడ విండోస్లోకి వచ్చి ట్రాకర్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ ట్రాకర్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్టెబిలైజ్ మోషన్ పైన ప్రెస్ చేసినప్పుడు మీకు ఒక ట్రాకర్ పాయింట్ వస్తుంది. దాన్ని ఒక హై కాంట్రాస్ట్ ఏరియాలో పెట్టండి. నేనైతే ఇక్కడ ఈ లైట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని మీద అలాగ ప్రెస్ చేసినప్పుడు దాన్ని అలాగ దానిపైన ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ట్రాకర్ ప్యానల్లోకి వచ్చి ఆప్షన్స్ పైన ప్రెస్ చేస్తే సేమ్ నేను ఇలా ఇక్కడ పెట్టినట్టు ఆప్షన్స్ పెట్టుకోండి. RGB అండ్ కంటిన్యూ ఎడిటింగ్. ఇక్కడ కాన్ఫిడెన్స్ 95% పెట్టుకోండి. ఎందుకో ఇప్పుడు చెప్తాను మీకు. సో అనలైజ్ ఫార్వర్డ్ నొక్కండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆగిపోతుంది. స్టాప్ ట్రాకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానికి రీజన్ ఇదే. అది ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉండదో అప్పుడు అది ఆగిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మనం అనలైజ్ ఫార్వర్డ్ ప్రెస్ చేస్తే మళ్ళీ అది అనలైజ్ అవుతుంది. సో మీ క్లిప్ మొత్తం అనలైజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మధ్యలో ఆగిపోతే మళ్ళీ అనలైజ్ ఫార్వర్డ్ నొక్కండి, అది కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్కి ఇక్కడ అప్లై ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ X and Y సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో మన క్లిప్ అనలైజ్ అయిపోయింది. సో అండ్ ఇట్స్ కంప్లీట్లీ స్టెబిలైజ్డ్ నా. ఎల్లో కలర్ లైట్ పైన ఇట్లా ఫిక్స్ అయిపోయింది, కానీ సైడ్కి బ్లాక్ ఎడ్జెస్ వస్తున్నాయి. సో మీరు మీ వీడియో క్లిప్ మిడిల్లోకి వచ్చి మీ వీడియోని లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఉండకుండా మిడిల్లో ఉండేలా చూసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్స్కి వస్తే మోషన్ థాయిలాండ్ సెర్చ్ చేయండి, మీకు ఒక ఎఫెక్ట్ దొరుకుతుంది. ఆ ఎఫెక్ట్ని మన వీడియో పైన డ్రాగ్ చేయండి. అప్పుడు ఇక్కడ విడ్త్ అండ్ హైట్ 120 పెట్టుకోండి, అది సరిపోతుంది కొంచెం దానికి. సో ఇక్కడ సైడ్ ఎడ్జెస్ వియర్డ్గా ఉంటాయి, ఎందుకంటే మనం ఇక్కడ మిర్రర్ ఎడ్జెస్ అనే ఆప్షన్ ఆన్ చేయలేదు కాబట్టి. సో దాన్ని ఆన్ చేస్తే అది పర్ఫెక్ట్గా మన వీడియోకి సింక్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే మన స్టెబిలైజ్ క్లిప్. మీరు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనం ట్రాక్ చేసిన పాయింట్ మిడిల్లో ఉంటుంది వీడియోలో. అది మిడిల్లోనే కాదు, మీ ఇష్టం ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు. బట్ ద పాయింట్ ఈస్ అది జస్ట్ మన ఫోకస్ వీడియో సెంటర్ దానిలాగా పనిచేస్తుంది. సో నా నెక్స్ట్ వీడియోలో ఇలా స్మూత్ స్పీడ్ ర్యాంప్స్ ఎలా చేయాలో మీకు చెప్తాను. అవన్నీ మిస్ అవ్వద్దంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.